తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 9 జిల్లాల్లో నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ 4, 5, 6 ఎకరాలకు సంబంధించి డబ్బులు పడుతున్నాయి అన్నమాట. మీ అందరికీ కూడా 4, 5 ఎకరాలకు సంబంధించి మెసేజెస్ రూపంలోనైతే మీ కాగితాలు వచ్చేసి అయితే నగదు అయితే జమ చేసినట్లయితే వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఈ 4, 5 ఎకరాలకు సంబంధించి ఈ నెల 10 లోపు అయితే మనకైతే పూర్తిగానైతే 10 ఎకరాల లోపు అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. అందరికైతే డబ్బులు అనేవి ఒకేసారి అయితే పడట్లేదన్నమాట. మనకు విడతల వారీగానైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రుణమాఫీ ఎలా చేశారో అలానైతే చూపిస్తుందన్నమాట. 9 జిల్లాలోనైతే నిధులు విడుదల చేశారన్నమాట. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ భారీ వర్షాలకు సంబంధించి అలాగే సీఎం కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. రైతులకు ముప్పు తిప్పలు రైతు భరోసా పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అయితే ఆలస్యమైనందుకు అయితే క్షమాపణ అయితే కోరడం అయితే జరిగిందనమాట. హైదరాబాద్ సహా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురుస్తుండడంతో అధికారులను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అయితే ఆదేశించారు. మరీ ముఖ్యంగా రైతులైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకి వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇప్పుడైతే మనకు పంట చేతికి వచ్చే టైం అన్నమాట. ఈ టైం ఏదైతే ఉందో వ్యవసాయం కూడా రైతులం అన్నమాట. మరీ ముఖ్యంగా ఇప్పుడైతే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ప్రభుత్వం నుంచి అయితే రైతు భరోసాకు సంబంధించి నిధులు ఆలస్యం కావద్దని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అయితే ఆశించినట్లయితే తెలుస్తుందన్నమాట. రైతు భరోసా రైతులకు ఇక తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వట్లేదా అయితే శుభవార్త చెప్పిందన్నమాట. రైతు భరోసా పథకానికి మరిన్ని నిధులు విడుదల చేయనున్నారు. త్వరలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయని అయితే తెలిసింది. ఈ పథకం ముఖ్యంగా 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు ఎంతో సహాయపడుతుందన్నమాట. ఇప్పటి వరకు ప్రభుత్వం 3 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులందరికీ కూడా విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మిగతా 4, 5, 6 ఎకరాలకు సంబంధించి 9 జిల్లాల్లోనైతే నిధులు విడుదల చేస్తున్నట్లు మనకైతే ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చినట్లయితే తెలుస్తుందన్నమాట. మిగతా ఇప్పుడు ఏవైతే తెలంగాణలో ఉన్నాయి మొత్తం 33 జిల్లాలు అన్నమాట. ఈ 33 జిల్లాలో చూసుకున్నట్టయితే రోజుకో 9 జిల్లాల్లోనైతే విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరో 9 జిల్లాలో కూడా విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. రైతుల ఖాతాలోనైతే టకా డబ్బులు అనేవి అయితే పడుతున్నాయా లేదా తప్పకుండానైతే ఒక కామెంట్ రూపంలో వచ్చేసి అయితే మీ అందరికీ కూడా తెలియజేయగలరు. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అయ్యిందని అయితే నేనైతే అనుకుంటున్నాను అన్నమాట. ప్రతి ఒక్కరు అయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే మనకి ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలానైతే మార్కెట్లో చూసుకున్నట్టయితే ఏవైతే 5 నోట్లు 100 నోట్లు కానివ్వచ్చు, అలాగే ఇప్పుడు డబ్బులకు సంబంధించి నోట్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే 10 రూపాయలనైతే కొత్త నోట్ అయితే రాస్తుందన్నమాట. అలాగే 500 నోట్లను అయితే జారీ కానున్నాయన్నమాట. మహాత్మా గాంధీ సిరీస్లో వచ్చేసి ప్రస్తుతం ఉన్న నోట్లు మాదిరిగానే ఇవి కూడా ఉంటాయని అయితే ఆర్బీఐ అయితే తెలిపింది. గతంలో వారి చేసిన నోట్లు సంబంధించి అయితే నోట్లు అయితే 100 రూపాయల నోట్లు కానివ్వచ్చు, అలాగే 200 నోట్లు అయితే ఇదే అన్నమాట సంగతి. మనకైతే కొత్త నోట్లు అయితే వస్తున్నాయి అన్నమాట. అందుకే రైతు భరోసా డబ్బులు కూడా అలానే.